హలో ఎవ్రీవన్, రండి ఇంగ్లీష్ నేర్చుకుందాం. లెట్స్ లెర్న్ ఇంగ్లీష్. ఫ్రెండ్స్, నేను చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఒక్క లైక్ మరికొంతమంది దగ్గరికి నా వీడియోని రీచ్ అయ్యేటట్టు చేస్తుంది. అలానే మీరు చేసే ఒక్క సబ్స్క్రిప్షన్ నన్ను ఒక స్టెప్ ముందుకు వెళ్ళేటట్టు చేస్తుంది. సో ఫ్రెండ్స్, మర్చిపోకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రీవియస్ వీడియోలో చూపించిన 2 ఇమేజెస్ని కలిపితే వచ్చే కంట్రీ నేమ్ జర్మనీ. మరి ఈ వీడియోలో చూపిస్తున్న ఇమేజెస్ని కలిపితే ఒక సబ్జెక్ట్ నేమ్ వస్తుంది. ఆ సబ్జెక్ట్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియోలో మనం డైలీ యూస్ చేసే కొన్ని తెలుగు సెంటెన్సెస్ని, మన డైలీ కాన్వర్సేషన్లో మనం ఫ్రీక్వెంట్గా యూస్ చేసే కొన్ని తెలుగు సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, అందరూ బిజీనే నేను తప్ప. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే ఎవ్రీ వన్ ఈజ్ బిజీ యాక్సెప్ట్ మీ. ఎవ్రీ వన్ ఈజ్ బిజీ యాక్సెప్ట్ మీ అంటే అందరూ బిజీనే నేను తప్ప అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఆల్ మై ఫ్రెండ్స్ ఆర్ బిజీ బట్ ఐ ఆమ్ ఫ్రీ వితౌట్ ఎనీ వర్క్. ఆల్ మై ఫ్రెండ్స్ ఆర్ బిజీ బట్ ఐ ఆమ్ ఫ్రీ వితౌట్ ఎనీ వర్క్ అంటే నా ఫ్రెండ్స్ అంతా బిజీగానే ఉన్నారు, నేనే ఏ పని లేకుండా చాలా ఖాళీగా ఉన్నాను అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఐ డోంట్ వాంట్ టు బి ఐడిల్ లైక్ దిస్. ఐ డోంట్ వాంట్ టు బి ఐడిల్ లైక్ దిస్ అంటే నేను ఇలా ఖాళీగా ఉండాలని అనుకోవడం లేదు అని అర్థం. నెక్స్ట్ వన్, పని లేక చిరాకు వస్తుంది. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే ఐఎమ్ ఫ్రస్ట్రేటెడ్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ వర్క్. ఫ్రస్ట్రేటెడ్ అన్న ప్లేస్లో మనం ఇరిటేటెడ్ లేదా ఎనాయిడ్ అని కూడా యూజ్ చేయొచ్చు. సో ఐఎమ్ ఫ్రస్ట్రేటెడ్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ వర్క్ అంటే పని లేక చిరాకు వస్తుంది అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఐ విల్ నెవర్ బీన్ లైక్ దిస్ వితౌట్ డూయింగ్ ఎనీథింగ్. సో ఇట్స్ ఎ బిట్ అనాయింగ్ అంటే ఇప్పటి వరకు ఇలా ఏమీ చేయకుండా, ఏ పని లేకుండా నేను ఎప్పుడూ లేను, అందువల్ల ఇప్పుడు నాకు చాలా చిరాకు వేస్తుంది అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఐఎమ్ నాట్ ఏబుల్ టు కాన్సన్ట్రేట్ ఆన్ మై కరెంట్ వర్క్ యాజ్ ఐ హ్యావ్ నో వర్క్ టు డూ అంటే ఇప్పటి వరకు చేయడానికి ఏమీ లేకపోవడం వల్ల ఇప్పుడున్న పని మీద నేను కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను అని అర్థం. నెక్స్ట్ వన్, బయటికి వెళ్దామంటే ఫ్రెండ్స్ కూడా లేరు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే ఐ డోంట్ ఈవెన్ హ్యావ్ ఫ్రెండ్స్ ఇఫ్ ఐ వాంట్ టు గో అవుట్. ఐ డోంట్ ఈవెన్ హ్యావ్ ఫ్రెండ్స్ ఇఫ్ ఐ వాంట్ టు గో అవుట్ అంటే బయటికి వెళ్దామంటే ఫ్రెండ్స్ కూడా లేరు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. దట్స్ వై ఐఎమ్ నాట్ గోయింగ్ ఎనీవేర్ అండ్ డూయింగ్ నథింగ్ అంటే ఇందువల్లే నేను బయటికి వెళ్ళడం లేదు, ఏమీ కూడా చేయడం లేదు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఐ లాస్ట్ ఇంట్రెస్ట్ ఇన్ గోయింగ్ అవుట్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్ లేకపోవడం వల్ల నాకు బయటికి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ కూడా రావడం లేదు అని అర్థం. నెక్స్ట్ వన్, టీవీ కూడా చూడాలనిపించడం లేదు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే ఐ డోంట్ ఈవెన్ ఫీల్ లైక్ వాచింగ్ టీవీ. ఐ డోంట్ ఈవెన్ ఫీల్ లైక్ వాచింగ్ టీవీ అంటే టీవీ కూడా చూడాలనిపించడం లేదు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, స్టేయింగ్ ఎట్ హోమ్ ఐ ఫీల్ వెరీ బోర్డ్ సో ఐ గో అవుట్. స్టేయింగ్ ఎట్ హోమ్ ఐ ఫీల్ వెరీ బోర్డ్ సో ఐ గో అవుట్ అంటే ఇంట్లోనే ఉండడం వల్ల నాకు చాలా బోర్ కొడుతుంది, అందువల్ల నేను బయటికి వెళ్ళాను అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఎర్లియర్ ఐ యూస్ టు వాచ్ మూవీస్ ఎ లాట్ బట్ నౌ ఐ హ్యావ్ లాస్ట్ ఇంట్రెస్ట్ అంటే ఇదివరకు నేను చాలా సినిమాలు చూసేవాడిని, మూవీస్ చూసేవాడిని, కానీ ఇప్పుడు నాకు ఇంట్రెస్ట్ రావడం లేదు అని అర్థం. నెక్స్ట్ వన్, నేను చేసేది నాకే నచ్చడం లేదు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే ఐ డోంట్ లైక్ వాట్ ఐ డూ. ఐ డోంట్ లైక్ వాట్ ఐ డూ అంటే నేను చేసేది నాకే నచ్చడం లేదు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఐ డోంట్ లైక్ బీయింగ్ ఐడిల్ లైక్ దిస్ బట్ ఐ ఆమ్ స్టేయింగ్ అంటే ఇలా ఖాళీగా ఉండడం నాకే నచ్చడం లేదు, కానీ నేను అలానే ఉంటున్నాను అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, దే డోంట్ లైక్ మీ బికాస్ ఐ కాంట్ చేంజ్ మై సెల్ఫ్ అంటే వాళ్ళెవరూ నన్ను ఇష్టపడడం లేదు, ఎందుకంటే నన్ను నేను మార్చుకోవడం లేదు అని అర్థం. వీడియో లాస్ట్ వరకు చూస్తున్నారు అంటే నా వీడియో మీకు నచ్చుతుంది, అలాగే నా వీడియో మీకు ఎక్కడో చోట యూజ్ అవుతుంది అనే కదండి. సో ఫ్రెండ్స్, ప్లీజ్ నా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ.